ज्ञान मार्ग में कब चलेगा सुंदरकांड का एपिसोड? ఓం శాంతి. జ్ఞాన మార్గంలో సుందరకాండ యొక్క ఎపిసోడ్ ఎప్పుడు నడుస్తుంది? सुंदरकांड का अर्थ क्या है? ఎవరో ప్రశ్నించారు సుందరకాండం యొక్క అర్థం ఏమిటి అని. सुंदरकांड का ऐसा कांड जो बहुत सुंदर है। సుందరకాండ యొక్క కాండము అటువంటి కాండము చాలా సుందరమైనది. అంటే రామాయణములో సుందరకాండ అని ఒక భాగం. जिसमें लंका जलाई जाती है। ఆ సుందరకాండ యొక్క భాగంలో లంకా దహనం జరుగుతుంది. అంటే లంకని కాల్చడం జరుగుతుంది. ये सारी दुनिया क्या है? रावण की लंका है। ఈ మొత్తం ప్రపంచమే రావణుని యొక్క లంక అయినది. रावण की लंका जलाई जाती है तो कितना मजा आता होगा। రావణుని యొక్క లంకని ఎప్పుడైతే కాలుస్తారో అప్పుడు ఎంత మజా వస్తుంది. रावण संप्रदाय को मजा आएगा या राम संप्रदाय को मजा आएगा? రావణ సంప్రదాయాలకి మజా వస్తుందా లేక రామ సంప్రదాయాలకి ఆనందం కలుగుతుందా? राम संप्रदाय को मजा आएगा। రామ సంప్రదాయాలకే మజా వస్తుంది. क्या किया हनुमान ने? హనుమంతుడు ఏం చేశారు? तेल बोरे पट बांध कर पावक देव लगाए है। बाड़ी पूछ कीन कपि खेला। అంటే पूछ इतनी लंबी बढ़ा दी ఆయన తోకని ఎంత పెద్దదిగా పెంచేశారు कि जितने भी सुंदर सुंदर वस्त्र थे ఎన్నైతే సుందర సుందర వస్త్రాలు ఉన్నాయో रावण की लंका में రావణుని యొక్క లంకలో सुंदर वस्त्र मूछों वालों के होते हैं या बिना मूछों वालों के होते हैं? సుందర వస్త్రాలు మేసాలు ఉండే వారికి ఉంటాయా లేదా మేసాలు లేనటువంటి వారికి ఉంటాయా సుందర వస్త్రాలు? हैं? कन्या माताओं के सुंदर वस्त्र होते हैं। कौन కన్యలు మాతలకి సుందర వస్త్రాలు ఉంటాయి. से वस्त्र వస్త్రాలు అంటే ఇక్కడ ఏంటి? हैं? शरीर रूपी वस्त्र। శరీర రూపీ వస్త్రాలు. ऐसे ऐसे वस्त्रों को जो रावण की लंका में थे అటువంటి వస్త్రాలు ఏవైతే రావణుని యొక్క లంకలో ఉన్నాయో उन सारे वस्त्रों को ఆ అన్ని వస్త్రాలను खींच खींच करके శరీర రూపీ వస్త్రాలను మంచిగా లాగి లాగి काय में बांधा। रावण संप्रदाय नहीं बांध दिया। ఎక్కడ కట్టేశారో ఆ వస్త్రాలను తెచ్చి రావణ సంప్రదాయాలే తెచ్చి కట్టారు. ఎక్కడ కట్టారు? काय में बांधा? उनकी काम विकार की पूंछ में जो कमर में लगी हुई होती है। హనుమంతుని యొక్క కామ వికారం అనేటటువంటి తోక నడుముకి ఎక్కడైతే ఉంటుందో ఆ తోకకి కట్టేశారు. कमर में क्यों होती है? ఆ తోక నడుముకి ఎందుకు చూపించారు? गले में क्यों नहीं? మెడలో ఎందుకు చూపించలేదు ఆ తోకని? काम विकार की निशानी बताने के लिए। కామ వికారాన్ని గుర్తుగా ఆ తోకని చూపించడం కోసం నడుముకి చూపించారు ఆ తోకని. ऐसी पूंछ में అటువంటి తోకకి रावण की लंका के जो बड़े बड़े आदमी थे రావణుని యొక్క లంకలో ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో గొప్ప గొప్ప వారు, कोई मिनिस्टर कोई कलेक्टर కొంతమంది మినిస్టర్లు కొంతమంది కలెక్టర్లు, कोई राज परिवार के अपन को बोलते, కొంతమంది మేము రాజ్య పరివారానికి చెందిన వారమని అంటారు, कोई बड़े बड़े साहूकार असल के बोलते, కొంతమంది మేము పెద్ద పెద్ద అసలైన షావుకారులమి అంటారు. टाटा बिरला जैसे भी निकलेंगे। టాటా బిర్లా అలాంటి పెద్ద పెద్ద షావుకారుల పిల్లలు కూడా జ్ఞానంలో వస్తారు ముందు ముందుకి. उनकी कन्याएं सुंदर वस्त्र होंगे कि नहीं? అటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వారి యొక్క కన్యలు సుందర వస్త్రాలు అయి ఉంటారా లేదా? वो आकर के उस पूंछ में लपेट जाएंगी। ఆ సుందర వస్త్రాలన్నిటినీ ఆ హనుమంతుని ఆ తోకకి కట్టేస్తారు. और उसमें काम विकार की आग लगी। మరి ఆ తోకకు కట్టేసిన వస్త్రాలకి నిప్పు అంటిస్తారు.
అంటే వస్త్రాలు అంటే శరీర రూపీ వస్త్రాలకి కామ వికారం అనే అగ్ని అంటుకుంది అంటే किसको? पूंछ को लगी या उनको लगी? वस्त्रों को। ఆ, అగ్ని నిప్పు అనేది తోకకు అంటుకుందా లేక ఆ వస్త్రాలకు అంటించారా? वस्त्रों को आग लगी। వస్త్రాలకి నిప్పు అంటుకుంది. तो सारी लंका जल उठी। ఆ, హనుమంతుడు ఆ తోకని బట్టలు కట్టేశారు కదా వస్త్రాలు, దానికి నిప్పు అంటించారు. అందుతో ఆ నిప్పుతో మొత్తం లంకని దహనం చేసేశాడు. లంకలో ఉన్నటువంటి భవనాలన్నీ కాలిపోయాయి. लंका के मकान जल उठे। లంకలో ఉన్నటువంటి మహల్లు, ఇల్లు, భవనాలు అవి కాలిపోయాయా? या वो मकान जल उठे जो चैतन्य थे। లేదా ఆ ఇల్లు కాలిపోయాయా? ఏ ఇల్లు అయితే చైతన్యమైన ఇల్లు ఉన్నవో है जिनमें वो वस्त्र पल रहे थे। ఆ చైతన్య ఇల్లు అంటే ఎక్కడైతే ఆ చైతన్య వస్త్రాలు, శరీర రూపీ వస్త్రాలు ఎక్కడైతే పాలన పొందుతూ ఉన్నారో అక్కడ కాలిపోయాయా ఆ ఇల్లు? सारी लंका जल उठी। అయితే కేవలం మొత్తం లంక మాత్రమే కాలిపోయింది. और मजा किसको आया? అప్పుడు ఆనందం ఎవరికి కలిగింది? राम संप्रदाय को बड़ा मजा आया। అప్పుడు రామ సంప్రదాయాలకి చాలా మజా అనేది వచ్చింది. ఓం శాంతి.